भक्तजनवत्सलं साई नारायणम् साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, సాయినాథ్ మహారాజుకి. ఈ రోజంతా ఇక్కడే ఉన్నామా? ఏం ఇబ్బంది ఏం లేదు, పనులు ఏం లేవు. అందరూ పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన వాళ్ళే, బాధ్యతలు తీరిపోయిన వాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాస్ రాత్రి కూడా భోజనం ఏర్పాటు చేస్తాడు. మరి సత్సంగం 5-6 దాకా పెట్టించాడు కాబట్టి భోజనాలు కూడా ఆయన పెట్టించాల్సిందే. ఆత్మజ్ఞానం ప్రబోధం ఎంత కష్టంగా ఉంటుంది అనేది కింద కూర్చుంటే నాకు అర్థమైంది. అది కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కూర్చుంటే అది ఇంకా చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే కనిపించని దాని గురించి ఎవరు చెప్పినా అది ఎవరికైనా రుచించే అవకాశం లేదు. మానవులమైన మనం ఇంద్రియాలతో మాత్రమే ఆనందించటం మనకు అలవాటు, భగవంతుడు అలాగే పెట్టాడు. కాబట్టి కనిపించేదాన్ని చూసి ఆనందిస్తాం, వినేపడేదాన్ని విని ఆనందిస్తాం, తింటూ ఆనందిస్తాం, హాయిగా పడుకొని ఆనందిస్తాం, మంచి వాసనలు చూసి ఆనందిస్తాం. ఇవి ఇంద్రియ సుఖాలు. ఈ ఇంద్రియాలతో కాకుండా కనిపించని దాంతో ఆనందించమంటే ఏం ఆనందిస్తాం? పొద్దున్నుంచి అదే జరిగింది. అది ఎంతవరకు మనకు ఎక్కింది ఏంటి అంటే ఏదో చెప్తున్నారు, అర్థమైనట్టుగానే ఉంది, కానీ ఏమీ అర్థం కావట్లేదు అన్నట్టుగానే ఉంటుంది. ఎవరో ఒకరిద్దరు మన రామసుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు నిత్యం భగవద్గీత సాధన చేసేవాళ్ళు, వాళ్ళకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇక కొంతవరకు సులభంగా అర్థమయ్యే అవకాశం ఏమైనా ఉందా చూద్దాం. అమ్మ ప్రేమ మీద కృష్ణ గారు మనందరినీ కాసేపు మన తల్లి ప్రేమలోకి, తల్లిని గుర్తు చేశారు. మనందరిలో తల్లిని బ్రతికుండగా ఎంత ప్రేమగా చూసుకున్నామని ఆలోచిస్తే చాలా వరకు అందరికీ ఓ 10-20 మార్కులు అంతకంటే ఎక్కువ పడవు. ఎందుకంటే అందరం కూడా పెద్దవాళ్ళం అయిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకు సంబంధించిన వ్యవహారాల్లో మనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేం. ఎందుకంటే మన జీవితంలోకి కొత్త పాత్రలు వచ్చి ఉంటాయి. వాటిల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర భార్య పాత్ర. భార్య వచ్చిన తర్వాత తల్లిని తండ్రిని ప్రేమించమంటే చాలా కష్టం. అదే మాట మన తండ్రిని అడిగితే ఆయన కూడా చెప్తాడు, నేను కూడా అంతేరా అంటాడు. అది అంతే, ఇంకా అదే. అందుకనే ఆలి బెల్లం, తల్లి అల్లం అని ఒక సామెత పుట్టింది భార్య వచ్చాక. ఎవరికైనా, నాకైనా, మీకైనా, ఇందాక వేమన గారు పాట పాడినట్టుగా అజుడికైనా, వాడి అమ్మకైనా, వాడి అబ్బకైనా అని అన్నారే, ఆ విధంగానే భార్య మీద చూపించే ప్రేమ తల్లిదండ్రుల మీద చూపించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఉంటే గింటే బాధ్యతగా చూసేవాళ్ళు ఉంటారు, కానీ ప్రేమగా చూసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ బంధాలు కొంత వయసు వచ్చిన తర్వాత అవి అలాగే ప్రకృతి సిద్ధంగా పరిణమిస్తాయి, మారుతాయి. నా కుటుంబంలో మా బావమరిది ఉన్నాడు. అతని పేరు శ్రీధర్. ఇందాక మా కృష్ణ చెప్పిన కథకు పూర్తిగా ఆపోజిట్ వ్యక్తిత్వం కలవాడనమాట. అంటే తల్లి మీద అపరిమితమైన ప్రేమ, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నేను అతన్ని గుర్తిస్తా. వాళ్ళ అమ్మగారికి పోయిన సంవత్సరం ఒక చిన్న స్ట్రోక్ వచ్చింది, పక్షవాతంలాగా. 1 నెల రోజుల్లో ఆమె మళ్ళీ మామూలుగా సర్దుకుంది. కానీ అమెరికా నుంచి ఆ తల్లిని చూడడానికి ఆ అబ్బాయి ఇప్పటికి సంవత్సరంలో 3 సార్లు వచ్చాడు. ఆమెను చూసుకోవడానికి మేమున్నాం. మా ఆవిడే ఉంది, ఆమె కూతురు, అల్లుడు నేనున్నాను. అయినా కానీ తన తల్లికి బాగలేనప్పుడు తాను చూసుకుంటేనే అతనికి ఆనందం
కాబట్టి అంత బాధ్యతగా ఉన్న కొడుకులు ఉన్నారు. అటువంటి కొడుకులకి మనందరం కూడా ఈరోజు కృష్ణ చెప్పినట్టుగా చాలా అభినందనలు చెప్పాలి. ఒకసారి వాళ్ళ అమ్మని చూడ్డానికి ఒక నెల రోజులు అయ్యాక సెలవు పెట్టేసి వచ్చేసాడు అమెరికా నుంచి. అప్పటికప్పుడు దాదాపుగా 2 లక్షల టికెట్ల ఖర్చు పెట్టుకుని వచ్చి ఒక నెల రోజులు వాళ్ళ అమ్మతో గడిపి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మేము అమెరికాకి వెళ్తుంటే ఆమెకు తోడుగా ఉండడానికి ఇక్కడ ఆమె బంధువులు చాలామంది ఉన్నా కానీ వచ్చి మళ్ళీ మేము అమెరికా వెళ్ళి వచ్చే వరకు వాళ్ళ అమ్మతో గడిపి వెళ్ళాడు సెలవు పెట్టొచ్చి. మళ్ళీ ఇప్పుడు మా ఆవిడ కెనడాకి వెళ్ళింది వాళ్ళ కూతురు యొక్క డెలివరీ కోసం. అప్పుడు వాళ్ళ అమ్మని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరని వచ్చి తీసుకువెళ్ళడానికి ఇప్పుడు వచ్చాడు. అలాంటి కొడుకులు కూడా ఉన్నారు. అలాంటి కొడుకుల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కాబట్టి అలాంటి కొడుకులుగా పెంచవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అలాగే ఇందాక నా సోదరుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమండి, ముస్లిమ్స్ ప్రతి శుక్రవారం కూడా వాళ్ళకున్న ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని కూడా తల మీద టోపీ పెట్టి చక్కగా తీసుకెళ్ళి నమాజ్ చేయిస్తారు మసీదుకి తీసుకెళ్ళి. క్రిస్టియన్స్ బైబిల్ చేతిలో పెట్టి చర్చికి తీసుకువెళ్తారు, ప్రార్థనలు చేయిస్తారు. కానీ మన హిందువులు మాత్రం పిల్లల్ని గుడిలకు ఎంతమంది తీసుకెళ్తున్నారు, ఎంతమంది గీత, రామాయణం, భారతం లాంటి గ్రంథాలను వారికి చదవమని కానీ లేదా చదివి వినిపించి కానీ చేస్తున్నారంటే ఆ విషయంలో హిందువులకి 1% మాత్రమే ఉంటుందండి. మనం ఎంతసేపు కూడా బాగా చదివించి బాగా డబ్బులు సంపాదించే దాంట్లోనే మనం పిల్లల్ని పెంచాలని చూస్తాం. కానీ మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన భారతీయత, మన సనాతన ధర్మం, జ్ఞానం ఇవి తల్లిదండ్రులకే లేవు. కాబట్టి పిల్లలకి ఎక్కడి నుంచి వస్తాయి? కనుకనే మన పిల్లలందరూ కూడా ఇందాక కృష్ణ పాడినట్టుగా పిల్లలు మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదంటే ఇంకా పోలేదు కదా అన్నట్టుగానే ఉన్నారన్నమాట. కాబట్టి అలాగే ఉంటారు. మనం అలాగే పెంచుతున్నాం. పిల్లల్ని తప్పు పట్టొద్దు. ఇది ఒకటి. ఇక ఈ ఆత్మ లక్షణాలు, ఆత్మజ్ఞానాన్ని సింపుల్గా ఒక 3 రకాలుగా మనం చేసుకుందాం. సంసారంలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలుసుకునే అవకాశం, తెలుసుకున్న అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఆశ్రమ పాఠశాలల్లో గురువుల దగ్గర మాత్రమే లభించే జ్ఞానం ఇది. ఇప్పుడు స్కూళ్ళలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షలు సంపాదించే ఉద్యోగాలు, వాటికి సంబంధించిన విద్యా వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము లేదా ఇంకొక రకమైన జ్ఞానము, లౌకిక జ్ఞానము, లోక జ్ఞానము, ఏ జ్ఞానమైనా సరే అందే అవకాశం లేదు. కేవలం పుస్తక జ్ఞానము, డబ్బులు సంపాదించే జ్ఞానం మాత్రమే ఉంటుంది. అయితే సంసారంలో ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం లేకపోయినా ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి. ధర్మము ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ ఏ సందర్భంలో ఎలా ఉంటుంది అనే దాన్ని కాస్త తెలుసుకొని సంసారంలో దిగితే ధర్మాన్ని పట్టుకొని జీవించటం మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యం, సంసారంలో యొక్క కర్తవ్యం. అందుకని మన వాళ్ళు ఏం చెప్పారంటే ధర్మ, అర్థ, కామ, మోక్షం. సంసారంలో ఉన్నవాళ్ళు ఆచరించవలసిన విధానాలు ఏంటంటే ధర్మం తెలుసుకోవాలి. ధర్మం అంటే ఏంటి తెలుసుకోకుండా ఉంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత సంసారంలో దిగితే తర్వాతవన్నీ కూడా ఆచరించే అవకాశం ఉంటుంది. ఏమిటి? ధర్మం, ధర్మంతో కూడిన అర్థం. అంటే డబ్బు సంపాదించవచ్చు కానీ అందులో ధర్మం అనేది ఉందా లేదా, నీతి ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా అని తెలుసుకొని సంపాదన చేస్తాడు. అంటే ధర్మబద్ధమైన సంపాదన చెయ్యాలి. తర్వాత కామ అంటే కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవాలి. ఏది ధర్మబద్ధమైన కోరిక, ఏది ధర్మబద్ధమైన సంపాదన తెలియాలంటే ధర్మం తెలియాలి. కాబట్టి గురువుల దగ్గర నుంచి పూర్వకాలంలో ముందు ధర్మాన్ని తెలుసుకునేవాళ్ళు.
ఇప్పుడు అటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి తండ్రి తల్లి గురువులై ధర్మమేదో అధర్మమేదో పిల్లలకు నేర్పించాలి. అప్పుడు వాడు ధర్మబద్ధంగా సంపాదిస్తాడు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకుంటాడు. ఈ రెండూ చేసినప్పుడు మోక్షం సహజంగా దానంతట అదే వస్తుంది. సంసారంలో ఉన్న వాళ్ళకి చూడండి, సత్యహరిశ్చంద్రుడికి ఆత్మజ్ఞానం ఏం తెలియదండి. ధర్మాన్ని మాత్రమే పట్టుకొని వేలాడాడు ఆయన, సత్యాన్ని మాత్రమే పట్టుకొని వేలాడాడు. కాబట్టి ధర్మరాజుకి ఆత్మజ్ఞానం ఏం తెలియదు. ఆయన ధర్మాన్ని పట్టుకున్నాడు, ఆయన సత్యాన్ని పట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన బొందితో స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి మానవుడు మొట్టమొదట తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా సంసారంలో ఉన్న వ్యక్తులు ధర్మాధర్మ విచక్షణ తెలుసుకోవాలి. అప్పుడు ఆ ధర్మంతో వాడు తన జీవితాన్ని జీవించినప్పుడు మోక్షం సహజంగా వస్తుంది. దాన్ని మర్చిపోయి ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం అని చెప్పి ఎక్కువగా చెబుతూ ఉంటే ఈ విన్న వాళ్ళందరూ కూడా అదేదో చాలా బాగుంది, పెద్దది, అదే మనం జీవితంలో సాధించాల్సిందని చెప్పి గురువుల వెంట పడ్డం మొదలుపెట్టారు. ఆయన చెప్పినట్టు, పెద్ద ఆయన చెప్పినట్టు వాడికే ఆత్మజ్ఞానం తెలియదు, వీళ్ళందరినీ మాత్రం ఆ ఆత్మజ్ఞానం వైపు లాక్కెళ్తున్నాడు. తీరా అక్కడికి వచ్చాక ఏం చేస్తాడు, దొందే అన్నట్టుగా వాడికి గురువు అంటే ఏంటో తెలియదు, గురువుని ఎందుకు ఆశ్రయించాలో తెలియదు, గురువుని ఆశ్రయించినప్పుడు ఎలా నడుచుకోవాలో తెలియదు. కానీ గురువు కావాలని వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే గురువు ఉంటే కానీ ఏమీ రాదు అని తెలుసుకున్నాడు పాపం. మరి గురువు ఏం చేస్తున్నాడు, వాడు వచ్చిన తర్వాత వీడికి తెలీదు గురువు అంటే ఏంటో తెలిస్తే వాడు అసలు వాడి అర్హత ఏంటో తెలుసుకోకుండా వాడికి ఆత్మజ్ఞానం గురించి చెప్పడు. బాబా గురించి మనకు తెలుసుకుంటే సచ్చరిత్రలో బాబా వారి అర్హతలను బట్టి బోధించేవాడు అని ఉంటుంది. ఎవరికి పడితే వాడికి ఆత్మజ్ఞానం చెప్పడు. అసలు ఆయన ఎవరికి ఆత్మజ్ఞానం చెప్పలా. ఆయన చిన్న చిన్న విషయాల్లోనే మనల్ని సంస్కరించే పని చేశాడు, మనలో ఉన్న బలహీనతలను తొలగించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్ అవ్వు, నీ యొక్క బుద్ధిని సరిచేసుకో, నువ్వు మంచివాడిగా జీవించు, ఇందాక చెప్పినట్టుగా నువ్వు ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించు, తర్వాత స్టెప్ చూద్దాం అని చెబితే ఆ విధంగా ఆయన అందించాడు. రమణ మహర్షి కానీ ఏ మహాత్ముడైనా సిద్ధపురుషుడైనా ఎదుటి మనిషి అర్హతను ఎరిగి జ్ఞానం చెప్తాడు.